పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములను కట్టినను, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా మరణపుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపక, పర్వతముల పునాదులు వణకెను, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్లను. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, ఉరుముల మెరుపుల మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కీడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే, అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసగా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
హల్లేలుయా 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 హల్లేలుయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మనందరికీ తండ్రియు మన రక్షణకర్తయు మన ప్రియ ప్రభు అయిన శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా మరి ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచున్నానండి. ఎంతమంది మరి బలము లేక ఏమన్నా మరి నీరసించేమన్నా ఉన్నారా? మరి అట్లాగనే మరి శత్రువులు పైన లేస్తూ ఉన్నప్పుడు మరి ఏ విధంగా మరి మార్గము తెలియక మరి వారిని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక ఉన్నారా? మరి దేవుడు మరి మనకు ఎవరంటండి? మన బలము అంట. మరి మోషే మరి ఇజ్రాయేలీలందరినీ కూడా ఫరో సముఖంలో నుంచి మరి నా ప్రజలను పోనిమ్ము, విడిపించు అని చెప్పి మరి అడిగి గద్దించి మరి ఎన్నో అద్భుతములు మన ప్రభు ద్వారా చూపించి మరి వారందరినీ కూడా మరి రక్షణ మార్గంలోనికి నడిపించారు. ఎంత సాత్వికుడు యెహోవా అండి. ఆయన సాత్వికత అనేదే మరి దేవునికి ఎంతో ప్రియమైనది, ఒక నాయకత్వానికి ఆధారమైనది. సాత్వికత మనకు బలం అంటండి. మనం అనుకుంటూ ఉంటాము రోషము, ఆగ్రహము, మరి కపటము, మోసము, మరి కుళ్ళు, అట్లాగనే మరి ఒక్కొక్కసారి మన బలము, మనుష్యుల బలము అనేది మనల్ని మరి వెర్రివాళ్ళం చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు బలము ఏంటో తెలుసా? అపారమైన మరి ఓపిక, అది సాత్వికత. మరి మోషేని బట్టి ఎంతమంది మరి దేవుని స్తుతిస్తున్నారండి. అలనాటి నుంచి ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా మరి ఆయన మరి దేవుణ్ణి అనుకరించిన మార్గము అనే ఆ సాత్వికత మనందరికీ కూడా మరి మార్గమై ఉంది. అవునా కాదండి? చెప్పండి. బలం ఊడికి ఉన్నప్పుడు మనకు మరి అయ్యో అని చెప్పి రోషంగా కానీ ఇంకేదన్నా కపట మార్గాలు కానీ మరి అనీతి కానీ మరి అట్లాగిన ఆగ్రహంతో కానీ వెళ్ళామంటే అక్కడ మరి మన దేవుడు మరి అది సరైన మార్గం కాదు అని చెప్తూ ఉంటారు కదా. మరి ఆయన మనకు రక్షణ మార్గము, ఆయన మనకు నీతి మార్గము. మరి ఇజ్రాయిల్ని అందరినీ కూడా మరి ఆ ఎర్ర సముద్రము అనేది దాటించిన తర్వాత మరి వారందరూ కూడా మోషే ఇజ్రాయిలీలందరూ కూడా ఈ గానము చేశారంట. నిర్గమాకాండం 15లో మరి యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. యెహోవా యుద్ధ వీరుడు, యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడత్రోసెను. అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరంట. అగాధ జలములు వారిని కప్పెను, వారి రాతి వలె అడుగంటిపోయిరు. మరి యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది మరి అతిశయించును. మరి యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును, నీ మీదకి లేచువారిని నీ మహిమాతిశయం వలన అణచివేయుదువు, నీ కోపాగ్నిని రగుల చేయుదువు, అది వారిని చెత్తవలె దహించును. నీ నాసికారాంతరముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రము మధ్య గడ్డ కట్టెను. తరిమెదను, కలుసుకొని ఎదును, దోపుడు సొమ్ము పంచుకొని ఎదును, వాటి వలన నా ఆశ తీర్చుకొనేదను. నా కత్తి దూషదును, నా చెయ్యి వారిని నాశనం చేయునని శత్రువు అనుకొనినా కూడా మరి ఆయన విజయము దయచేశారంటండి. దేవుడు గాలిని విసరజేసి సముద్రము మరి వారిని కప్పివేయించెను. అట్లాగనే మహా అగాధమైన నీళ్ళల్లో మరి వారు సీసము వలె మునిగిపోయారంట. ఏమిటి అవి అని అనుకుంటే మరి ఆలోచనలండి. ఫరో అనగా మనుష్య అహంకారం అన్నమాట. ఈ లోకంలో మనము మరి ఎలా మనగాలి, ఏ మార్గం మనం అనుసరించాలి అనేది తెలియనప్పుడు మరి మన యొక్క మనుష్య అహంకారం మనకు ముందుకు వచ్చి ఇదిగో మార్గం అని చూపిస్తుందంట. ఆ అహంకారంలో మనం మరి ఎప్పుడు కూడా ఇతరులను మరి కించపరుస్తాము, ఇతరులను నీచంగా చూస్తాము, ఇతరులను మరి ద్వేషిస్తాము, ఇతరులతోటి కలహమాడుతాము, ఇతరులతోటి మరి పోరాడుతాము, ఇతరులతోటి మరి ఎన్నో విధములైన కార్యాలు ఆ అహం మనల్ని చేస్తుంది. కానీ దేవుడి మార్గము సత్య మార్గం అండి. అది సాత్వికతను
ఎంచుకొని మరి ఇజ్రాయిలీలంటే ఆత్మపరమైన ఆలోచనలన్నిటికీ నాయకత్వం ఏదంటండి అంటే ఆత్మపరమైన ఆలోచనలన్నీ ఏమండి చెప్పండి? ప్రేమ, నీతి, పరిశుద్ధత, మరి మంచితనము, మరి ధర్మము, మరి అట్లాగనే మరి వినయము, విధేయత, సమర్పణ, వీటన్నిటినీ మించినది సాత్వికత. కాబట్టి ఆ సాత్వికత అనేది మరి మనల్ని శత్రువులను ముందే మనల్ని మరి దారిలో నుంచి మనల్ని నడిపించగలిగేదనమాట. అదే ప్రభు అయిన మార్గము. కాబట్టి మరి యెహోవా వంటి దేవుడు మరి మనకు కలిగి ఉండగా మనం బలహీనులము కాకుండా మరి ఆయన బలమును వెతుకుదాం. ఏమిటి ఆ బలములు? మరల కూడా మననం చేసుకుంటే సాత్వికత. నేను సాత్వికతగా ఉంటాను, నేను మరి ఓడిపోను, నేను నెమ్మదితో పండుకుంటాను, మరి నెమ్మదితో గెలుస్తాను. ఎందుకంటే మన మార్గము సత్య మార్గము, వినయము, విధేయత, మరి అట్లాగనే మరి సమర్పణ, క్షమించటము, ఆశా నిగ్రహం, వీటన్నిటినీ కలిగి ఉండేది ఆ సాత్వికత. కాబట్టి వాటన్నిటిలో మరి ఆ సాత్వికతను మనము తీసుకొని అది మన బలముగా ఒక గానముగా మనం మరి దేవుణ్ణి స్తుతించుకొనుచు, దేవాతి దేవ ఈ ఆదివారం సమయం నాయన ప్రభువా, ప్రతి ఆదివారం కూడా నాయన ప్రభువా మరి నీ యందు నీ మార్గంలో మమ్మల్ని అందరినీ కూడా ఎదగటానికి నాయన లోకంలోంచి విడిగా పిలుచుకున్న తండ్రి మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరి నీ యొక్క నాయన ప్రేమ మార్గంలో, నీతి మార్గంలో మమ్మల్ని అందరినీ కూడా నాయన ప్రభువా తండ్రి వినయం కలిగిన వారమై, విధేయత కలిగిన వారమై, సమర్పణ కలిగిన వారముగా నాయన ప్రభువా ముందుకు నాయన ప్రభువా మేము అందరం కూడా లోకానికి మార్గముగా తండ్రి నీవే మా తండ్రివి అనే విధముగా అతిశయముగా ముందుకు వెళ్ళటానికి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి లోకాన్ని నాయన ప్రభువా అయ్యా మరి విడుదలలోనికి, రక్షణలోనికి నడిపించే భాగ్యాన్ని తండ్రి నీ బిడ్డలందరికీ కూడా నాయన ప్రభువా అయ్యా ఆశీర్వాదకరంగా దయచేయి నాయన. మోషే వలె నాయన ప్రభువా ఎన్నో ప్రాంతాల్లో నాయన ప్రభువా మీరు ఏర్పరచుకున్న మీ నాయన నాయకులను అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి బహుగా నాయన ప్రభువా తండ్రి అయ్యా మేలులతో నింపండి, కావలసిన ప్రతిదీ ఆశీర్వదించండి నాయన. సంఘములను నాయన కాపాడండి నాయన. వ్యతిరేకంగా నిలిచిన నాయన ప్రభువా ప్రతి ఒక్క దుష్ట కార్యాన్ని ఆర్పివేయండి, శత్రువులను అణగద్రొక్కండి నాయన. దేవా తండ్రి ప్రభా మేమందరం నీ బిడ్డలమే నాయన ప్రభా. లోకానికి నాయన ప్రభా నీ ఆధిపత్యము నాయన నీ బలమే ఒకరోజు నాయన ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ నాయన ప్రభా క్రీస్తు పునాది రాయి మీద నిలుపుద్దని ఆశిస్తూ మరి నాయన మేమందరం కూడా నాయన ప్రభా నిన్నే మరి స్తుతించి వేడుకొని ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చే